మీ అందరికి హ్యాపీ క్రిస్మస్. హాయ్ అండి. చెప్పు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. మీ అందరికి హ్యాపీ క్రిస్మస్. శుభాకాంక్షలు అండి. ఇంకా హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీది చాలా బాగున్నాం. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి ఉదయాన్నే ఇంకా 7:30 మొదలవుతా ఉంది. వాతావరణం మాత్రం ఇంకా గత వారం రోజులు పెట్టి చల్లగా ఉంటుంది. ఈ క్రిస్మస్ అంతా ఈ క్రిస్మస్కి చల్లదానం వచ్చిందన్నమాట. చాలా బాగుంది. ఇటు కూడా నేచర్. సరేనా? ఇంకా మీ అందరికీ మరోసారి ఇంకా క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. ఇంకా పిల్లల్ని అలానే ఇంకా సుహాసిని మన ఇంటికి తీసుకెళ్తున్నాను అనమాట. ఎందుకంటే రాత్రి వాళ్ళ మేనత్ వచ్చింది, మా బావ వచ్చాడు, అలానే అందరు వచ్చారన్నమాట. ఇంకా అదంతగా చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్తున్నాం మన ఇంటికాడికి. అలానే ఇంకా రాజకుమారి సరుకులు తీసుకురమ్మంది. వస్తూ పిల్లల్ని అక్కడ వదిలిపెట్టి సరుకులు తీసుకొస్తాను అనమాట. ఇంకా సరుకులు ఇవన్నీ తీసుకోవాల్సింది. ఇంకా అప్పటికప్పుడు అంతా ఈ సంవత్సరం అంతా హడావుడిగా ఉందండి. ఎవరు అయితే 24 షాపింగ్ చేస్తారా? 24 షాపింగ్ చేస్తే ఇంకా 1000 ఇవ్వాలా, 2000 ఇవ్వాలా, అలాంటి పరిస్థితి వచ్చిందన్నమాట. ఎప్పుడైనా ఒక 10 రోజుల ముందే షాపింగ్ చేస్తాము. అలాంటిది అయినా థ్రిల్లింగ్ ఉంది 24 షాపింగ్ చేయడం. అందరూ కిక్కర్లు ఆడుతా వర్షానికి భలే ఉంది. భలే ఎంజాయ్ చేసాం మేము కూడా. సరేనండి, ఇంకా త్వరగా అయితే మన ఇంటికి వెళ్ళి తర్వాత గుంటపాలెం వెళ్దాము. ఇంకా వాళ్ళందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పాలి కదా, అందుకని చెప్పేసి హాయ్ చెప్పండి రా. సుహాసిని హాయ్ చెప్పు. చిన్న గాజులు తీసుకొని రావాలి. మొన్న ఏమన్నా తీసుకుంటే సెట్ 80 రూపాయలు చదువుతున్నారు గాజులు. మరి నువ్వు ఎక్కువ బండి అవసరం వదిలిపెడతాను. చెప్పు. ఇంకా ముందు పోయి సరుకులు తీసుకొని రా. చర్చికి వెళ్ళే ముందుగా వెళ్ళి షాపింగ్. సరేలే మరి పదండి మన ఇంటికి. సరే నా తరపు నుంచి కూడా చెప్పు అందరికి హ్యాపీ క్రిస్మస్. మన పార్టీ అయిపోయిన కాంచి పోయేద్దాం. అలాగే. పండగకి ఇంకా మినీ సరుకులు అయితే తీసుకున్నాను అనమాట. కొంచెమే, తర్వాత మళ్ళీ ఒక వారం పోతాం కదా మనం అక్కడికి పనికి, అందుకని చెప్పేసి ఇంకా ఎక్కువ తీసుకోలేదు అనమాట. తర్వాత వచ్చేసి ఇంకా పిల్లల్ని ఇక్కడ దింపి ఇంకా ఇక్కడికి పూరీలు తీసుకొస్తున్నాను మా అమ్మాయి పిల్లలకన్నా. అలాగా సువాసిని సాసు బాబు అనమాట. రండి. ఇదిగో శ్రీరా తీసుకో. శ్రీ ఇదిగో నీది ఒకటి ఇదిగో. ఆశ్రీ హాయ్ చెప్పమా. ఆశ్రీ వెరీ గుడ్. అబ్బాయికి పో, తమ్ముడికి బండి ఏడకలేరు అమ్మాయి వాళ్ళు. బండి ఏడా ఉందిగా. ఓకేనండి, ఇంకా కారు మంచి వెళ్ళారంట మా తమ్ముడు వాళ్ళు. ఇంకా ఇంటికి వెళ్దాం పని సరుకులు ఇచ్చేద్దాం. రాజకుమార్ చేయాల్సిన పనులు రాజకుమార్ చేస్తూ ఉంటారు కదా. ఈరోజు ఇంకా పండగ ప్రతి చోట ఈరోజు ఏమంటారు నాన్ వెజ్ తెచ్చుకుంటారు పండగ రోజు. కానీ మా ఊర్లో నాన్ వెజ్ తెచ్చుకోరు, చేయరు కూడా. ఎందుకంటే పండగ రోజు నీసు తినకూడదు అని చెప్పేసి మా ఊర్లో ఇది ఒకటి ఉంది. నలుగురితో పాటు పోవాలి కదా. అదే సిటీలో మేము ఉన్నాం కదా, ఎక్కడైనా సిటీలో ఆ రోజే సెలబ్రేషన్ చేసుకుంటారు మొత్తం. కానీ ఇక్కడ అట్ట కాదు. పండుగ అయిపోయిన తెల్లారి 26న మటన్, చికెన్, ఫిష్ ఏ కంటే అది తెచ్చుకుంటారు అన్నమాట. అట్ట ఉంటుంది. ముందుకైతే ఇంకా దేవుని ప్రార్థన చేసుకొని పెద్దవాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ, అంటే చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, మా తాతయ్య అని వాళ్ళని పండుగ రోజు అప్పుడు జ్ఞాపకం చేసుకొని ఏదో వాళ్ళు ప్రేమపూర్వకంగా కొబ్బరికాయ కొట్టుకుంటారు. అంటే కొబ్బరికాయ ఇవన్నీ లేవు కానీ అని మీరు అందరూ అడగవచ్చు. కానీ అది ఎప్పటి నుంచో వస్తుంది, పాతకాలం నుంచి. అదేదో మా పూర్వీకుల్ని జ్ఞాపకం చేసుకుంటూ కొట్టుకోవడమే. అదొక వాళ్ళ మీద ప్రేమతో కొట్టుకోవడం అన్నమాట, అంతే తప్ప ఏం లేదు. సరేనా? కొబ్బరికాయ ఏం తీసుకొచ్చాను. ఈరోజు రాజకుమారి పాయసం చేసిద్ది. ఇంకా అది పండగ అంటేనే అందరికీ ఒక తీపి జ్ఞాపకం కదా, అందుకని చెప్పేసి నోరు గట్ట తీపి చేసుకోవడానికి పాయసానికి సంబంధించి మొత్తం తీసుకున్నాను అనమాట. సరేనా? బయలుదేరదాం పదండి. ఇంకా అమ్మాయి వాళ్ళు మా తమ్ముడేమో కారు మంచి వెళ్ళారంట. దేనికి వెళ్ళారు ఏందా మరి? దేనికి వెళ్ళారు? కారు మంచి దేనికి వెళ్ళారు? మమ్మేమో ఇంకా మొత్తం ఇల్లు అంతా కడిగేసుకుంటుంది. ఇంకా వచ్చిన రోజే అంట్లు మొత్తం బయట వేసుకుని శుభ్రం కడిగేసుకుంది. ఇంకా మన పనులే సరే ఇంకా అవ్వలేదు. అంటే రాజకుమారి బాగాలేనప్పుడు చేసేదేముంది, తర్వాత అని చేసుకోవచ్చులే మెల్లమెల్లగా. జనవరి 1 మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఇదేం పొదుగు చెప్పాల్సి వస్తుంది నాకేందో, పండగ అనేసరికేమో.
సరేనా, బయలుదేరదాం పదండి. అలానే హ్యాపీ న్యూ ఇయర్, నెక్స్ట్ అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్, తర్వాత వచ్చేసి హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ భోగి, హ్యాపీ కనుమ. అందరూ ఉన్నారు కదా సబ్స్క్రైబర్లు, అందరికీ శుభాకాంక్షలు చెబుతున్నాను అనమాట. ఇంకెళ్దాం పదండి ఇంటికి. ఓకేనండి, మా ఇంటి మహాలక్ష్మి ఏదో వచ్చేసింది మాట. హ్యాపీ క్రిస్మస్. ఏ సెలబ్రేషన్ పార్టీ ఏది మరి? పార్టీ రేపు తీసుకొస్తాంలే. ఏడకి పోయారు? షాపింగ్ అయిపోయింది కదా మీకు గుంటూరులోనే. మా బాగా సాఫ్ తెచ్చుకుంటుండు. ఇంకా మా తమ్ముడు కూడా వచ్చిందండి. ఇంకా ముగ్గురు పోయి ఆటో వేసుకొని పోయి ఇంకా ఎట్టైనా మా చెల్లెలు గుంటూరులోనే షాపింగ్ చేశారు. బట్టలు మొత్తం ఆడామండి. అనుకోకుండా మా తమ్ముడిది సెలబ్రేషన్ చెనిపల్లిలో జరిగింది కదా. ఇంకా మరి అక్కడ చూసుకొని ఇక్కడికి వచ్చేసరికి 20 తారీఖు పండగ అయింది ఇక్కడ. అందుకని చెప్పేసి అమ్మోళ్ళు ఎక్కడ ఉన్నామని చెప్పేసరికి మరి పిల్లలకి బట్టలు కావాలిగా, అందుకని చెప్పేసి మళ్ళీ ఏల్చూరు పోయి తెచ్చుకున్నారన్నమాట. అందరు వెళ్ళి ఆశ్రితకి బట్టలు వచ్చినాయి. ఓయ్ మా హ్యాపీ క్రిస్మస్ చెప్పు. క్రిస్మస్ శుభాకాంక్షలను. శుభాకాంక్షలు మా. హ్యాపీ క్రిస్మస్ రా. ఓకే చెప్పు మా అత్తకే. ఒక్కసారి నా పిల్లవే షార్ట్ వీడియోలో పిలిచింది సర్కార్ భారీ నేను. ఓకేనండి, ఇంకా బయలుదేరి త్వరగా. ఇంకా పాయసం ఏదో నీరు నోరు తీపి చేస్తున్నా పదండి. చేయట్లా పొంగల్ పెట్టు. బాగా తింటాడు. ఎవరు తిన్నా మనం చేసుకుంటాం కదా పండగ రోజు. సరే అండి, బయలుదేరదాం పదండి. గడే రే గడే బయట గడే మా బాబా బాత్రూంలో రాండి మా. మరి ఇంకా రెడీ అయ్యి ప్రార్థన కాడికి. సరేనా? చేతులు ఒక్కళ్ళు అనుమతికెళ్తున్నావు. మర్యాద కూడా నీకు ఏం మాట్లాడాలా? ఏంది ఏదో కూడా చెప్పు. సంవత్సరం అన్ని మాట్లాడిద్ది. బాగున్నావత్త, ఎప్పుడు వచ్చావత్త అని అడుగు. చూతా బడి పోతున్నావా? మీరు ఎన్ని గంటలకు వచ్చారా నిన్న? మేము ఆడికి వచ్చాక 4 అయింది. వామ పడుతున్నాని నేను 6:30 అయింది. పొద్దుకు ఎవరు లేకపోయేసరికి మీరు వస్తున్నావు నా చెప్పలేదు. ఇలాంటి ఉండే వాళ్ళమే. వినకుండా పోయి తెచ్చి నేను నాకు పొద్దుకోకింది. ఇంకేడ పొద్దుపోతున్నాను మేము. సరేలే. రామస్వాసన ఏముందా? పోయి బట్టలు వేసుకొని కొత్త బట్టలు వేసుకొని వస్తాం. సరేనా? అత్తకంటే చీర తీసుకుంటావా? న్యూ ఇయర్ తీసుకుంటారా అత్త? చెప్పమా. చెప్పు తీసుకున్నాపా. మళ్ళీ అయితే బుద్ధి పెడుతుంటే వాళ్ళ నాన్నకు బుద్ధి పెడుతుందండి. ఇంకేది మరి? ఈ పండక్కి బట్టలు కూడా ఈ ఒడ్లు కూడా వచ్చేసింది. ఇక చల్లచ్చి కూడా వచ్చేసింది. పంచడం కూడా అయిపోయిందా? సరేనండి, మనకు కూడా ఏంది వాతావరణం తేడా కొడతా ఉంది. మా వాడేమో ఒక పాయ కోసిండు. ఆ పాయ అట్టుందో ఏమో చూసి బాగా. సర్లే సరేనండి, ఇంకా వెళ్దాం పడదు ఇంటికి. సందడిగా ఉంది కదా. ఇంకా క్రిస్మస్ వాతావరణం అయితే మా కుటుంబంలో ఇప్పుడే ఏమంటారు నెలకొందన్నమాట. ఇంకా పిల్లలు తీసుకుపోయి స్నానం చేపించేసి త్వరగా పొంగలు పెట్టుకొని ప్రార్థనకి వెళ్ళి ఇవన్నీ ఎలా జరుగుతాయని చెప్పేసి చూపిస్తాను. పదం పండి మా మీరందరూ హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పండి అండి. రాత్రి అయిపోయిందండి. అలిగాడు మా అల్లుడు, అలిగాడు మా మామ రాలేదు, పెద్ద మామ అని చెప్పి తగ్గిపోయింది పిల్లడు బాగా. నిద్రకి వచ్చింది. నిద్రకి దాన్ని వెళ్తున్నాం మరి. రెడీ. ఓకేనండి, ఇంకా అక్కడ నుండి అయితే మన ఇంటికాడ నుండి ఇక్కడికి అయితే వచ్చేసామన్నమాట. మన పెద్ద ఇంటికాడికి అయితే. నాన్న మేడకి వెళ్ళిందిరా ఎవరమ్మా? హ్యాపీ క్రిస్మస్. మరి నాకు కూడా చెప్పింది. సరేనండి, ఇంకా త్వరగా అయితే బయలుదేరుతాం. బాబాయ్ హ్యాపీ క్రిస్మస్. సేఫ్టీ మా బాబాయ్ నాకు చూసారా. ఇంకా రాజే ఏం చేస్తున్నావు? టిఫిన్ చేయ ముందు నువ్వు.
అని సర్దుకున్నావా? అంతే మరి. ఓకేనండి, ఇంకా రాజీ పండగ సారీస్ చూడండి ఎన్ని ఉండయో. అబ్బో, సరుకులు మొత్తం తీసుకొచ్చాను, ఇడ్లీ తీసుకొచ్చా. పిల్లలకేమో మా అమ్మాయి పిల్లలకి వేయాలని సాసు నీకు వాళ్ళకి టిఫిన్ ఇచ్చి ఇటు వస్తున్నా. సరే త్వరగా కానీ మరి పాయసం చేద్దాం మరి. ఆ లోపు నువ్వు స్నానం చేసి రెడీ అవ్వ మరి, తల స్నానం. ముందు టిఫిన్ చెయ్యి. అయినా సర్దుకున్నావు చీరలని. సరే తొందరగా రెడీ అవ్వ మరి. నేను కూడా పిల్లల్ని తీసుకొస్తా ఒకసారి మరి. పోయి నీళ్ళు పెట్టు, పుల్ల ఉండేగా. తలస్నానం చేస్తారు అందరూ. ఇంటికి వచ్చేసాను. రాగానే ఇంకా మా అందాలు రాక్షసి అలానే నా చక్కని కూతురు అయితే రెడీ అయిపోయారు అన్నమాట. ఇంకా మేమే రెడీ అవుతుంది సాస్ బాబు నేనైతే. ఇంకా అటు పోయి నాన్నోళ్ళకి బట్టలు అని చెప్పేసి మహేంద్ర వాళ్ళకి అలానే సెలబ్రేషన్స్కి అలానే ఇంకా అమ్మ నాన్నల దగ్గరికి అందరికి వెళ్ళడం వల్ల కొంచెం లేట్ అయిందన్నమాట. ఇంకా మొత్తానికి అయితే ఇంకా చక్కగా రెడీ అయ్యారు ప్రేయర్కి వెళ్ళడానికి. ఇంకా మేము కూడా త్వరగా రెడీ అవుతాము. సాస్ బాబు దగ్గర ఇంకా బెలూన్స్ తీసుకుంటే సాస్ బాబు ఇద్దరు వీళ్ళు కొట్టుకున్నారు. సువాసన సాస్ బాబు ఏడుతున్నారు అనమాట. త్వరగా రెడీ అవుతున్నారు రాజీ. సువాసని హాయ్ చెప్పమ్మా. సూపర్ సూపర్ సూపర్. రెడీ చేయడు ఇంకా అట్నే బయట పిల్లల్ని. ఏంటిది ఇంకా ఓకేనండి. ఇంకా ప్రార్థన కదా బయలుదేరుతున్నా అన్నమాట. సుహాసిని అను అలానే ఇంకా సాస్ బాబు అయితే చక్కగా రెడీ అయిపోయారు. సాస్ హాయ్ చెప్పురా. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఓకేనండి, ఇంకా త్వరగా మందిరానికి వెళ్ళి ఇంకా మా కుటుంబం దీవించబడాలి. అందుకంటే మీ కుటుంబం దీవించబడితే ఇంక మీ సపోర్ట్ వల్లనే కదా మీ ఇట్లా ఎదుగుతుంది మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్. అందుకని చెప్పి దేవుని కోరుకుంటూ అలానే ఇంకా దేవుని మందిరానికి త్వరగా వెళ్ళిపోదాం. ఈరోజు పండుగ కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా వెళ్దాం రాజీ, పండి. సుహాసిని హాయ్ చెప్పమా. అది చెప్పలే కదండి మరి రాజీ. ఇంకా బామా. అమ్మ నాన్న కూడా వచ్చారు. ఆశీర్వాదం అవుతుంది చూసి. చాలా బాగున్నారు. మీరు మీ వస్త్రాలు ఏం నలగలేదు. మీరు ఏదైతే పౌడర్ పూసుకొచ్చారో ఆ పౌడర్ అలాగే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మా డాడీ సొక్కా తీసుకుని తీసుకొక్క అనమాట. చాలా బాగుంది. మనం ఏం చేసుకుంటున్నాం? చెప్పులా ఇంట్లో ఉండి వేసుకోలేదు. మనకి ఇచ్చిన గొప్ప అవకాశం ఇది. దేవుడు మనందరికి ఇచ్చినటువంటి ఏంటి అంటే ఆయన సన్నిధిలో సంబరాలు చేసుకోవటం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపం డాన్స్ చేద్దాం అనుకున్నా అంటే ఎక్కడ వెనక కూర్చున్నారు పోయి. మరి వేసారో లేదో నాకు తెలియదు కానీ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే దగ్గరగా యేసు అనేటువంటి పేరు అదే ప్రాంతంలో ఉంది. యూదియా బెత్లెహేము ప్రాంతాల్లో 17 మంది ఊరు పేరు నజరేతు. యేసు దేవునికి ఇష్టమైన యేసు. యేసు అనగా అర్థము రక్షకుడు. మనుషుల పాపముల నుంచి రక్షించాలి. ఇప్పుడు అనుకోవచ్చు, నేను పాపం చేయలేదు కదా, నేను చాలా చక్కగా బ్రతుకుతున్నాను, నా జీవితంలో పాపం లేదు కదా. యేసు ప్రభు వారు ప్రత్యేకించి మరి మీరు ఒప్పుకోకపోయినా మనిషి జీవితమే పాపం. ఒకసారి ఒక వీడియో వినిపించాను. మరి ఆదివారం లాస్ట్ సండే అనుకుంటా. వంటను సకాలంలో సమృద్ధిగా ఇంటికి రావడానికి సంతానాన్ని బట్టి మనస్సంతానాన్ని బట్టి మీకు ఏమన్నా ప్రతి ఒక్కరిని పేరు పేరున